అందరికీ నమస్కారం. వెన్నెల్లో చందమామ కథలకు స్వాగతం. ఈరోజు కథ హంసల జంట. పూర్వం తామ్రలిప్తిలో విద్యుల్లేఖ, ధర్మసేనుడు అనే భార్యాభర్తలు ఉండేవారు. ధర్మసేనుడు వ్యాపారం చేసి లక్షలు గడించాడు. అయితే కష్టపడి సంపాదించిన ఆ డబ్బును ఒకనాడు దొంగలు పడి దోచుకుపోయారు. దానితో ఆ దంపతులకు జీవితం మీద నిరాశ కలిగింది. ఊరికి వెలుపల ఒక కొలను సమీపంలో చితిని రగిలించారు. ఆ కొలనులోని హంసలు వారు చేస్తున్న వింతను చూస్తున్నాయి. ఈ వైశ్య దంపతులు కూడా ఆ హంసలను చూస్తూ చితి మీదకి ఎక్కారు. మరుక్షణంలో వారు ప్రాణాల్ని కోల్పోయారు. అయితే చివరి క్షణాల్లో హంసల మీద దృష్టి పెట్టి చనిపోవటం వల్ల పునర్జన్మలో వారిద్దరూ రెండు హంసలుగా ఆ తామర కొలనులోనే పుట్టారు. ఈ రెండు ఆ కొలనులో కొంతకాలం పాటు సుఖంగా జీవించాయి. ఇంతలో వర్షాకాలం వచ్చింది. ఈ రెండు హంసలు తామర కొలను వదిలిపెట్టి దగ్గరలో ఉన్న ఒక ఖర్జూరపు చెట్టు మీద గూడు కట్టుకొని నివసించసాగాయి. ఇలా కొన్నాళ్లు గడిచింది. ఒకనాడు ఆడహంస ఎక్కడికో వెళ్ళిన సమయంలో తుఫాను వచ్చింది. పెనుగాలులు వీచాయి. గాలి తాకిడికి ఖర్జూరపు చెట్టు కూలిపోయింది. దానితో మగహంస చెట్టుని వదిలి ఆడహంసను వెతుక్కుంటూ వెళ్ళింది. అయితే అప్పుడు తుఫానులో చిక్కుకున్న ఆడహంస ఒక పర్వత శిఖరాన్ని చేరింది. అక్కడ చలికి గజగజ వణుకుతూ ఉన్నది. మగహంస అన్ని దిక్కులు తిరిగి అతి కష్టం మీద ఆ పర్వతం వద్దకు చేరింది. అక్కడే ఉన్న భార్యను చూచి ఎంతో సంతోషించింది. ఖర్జూరపు చెట్టు మీద తమ గూడు కూలిపోయిన వృత్తాంతాన్ని భార్యకు చెప్పింది మగహంస. ఆ కొండ మీదనే వారిరువురూ ఉండిపోవాలని నిర్ణయించుకున్నారు. అయితే అది సురక్షిత ప్రాంతం కాదని ఆ పక్షులకు తెలియదు. అలవాటు ప్రకారం ఆ ప్రాంతంలో సంచరించే బోయవాడు ఒకడు ఒకనాడు ఈ హంసల్ని చూసి చాలా సంతోషపడ్డాడు. బండచాటు నుంచి బాణాన్ని వదిలాడు. అది తగిలి ఆడహంస గిలగిలా కొట్టుకొని క్రింద పడిపోయింది. మగహంస రెవ్వున ఎగిరి దూరంగా పోయింది. బోయవాడు ఆడహంసని పట్టుకొని కొండ దిగి తన గుడిసెకు తీసుకుపోతున్నాడు. అక్కడ దానిని బాగా కాల్చుకొని తిందామని అతడి ఉద్దేశం. ఇంతలో కొందరు రక్షక భటులు కత్తులు పట్టుకొని గుర్రాల్ని ఎక్కి ఎదురుగా వస్తున్నారు. వాళ్ళని చూసేసరికి బోయవాడికి భయం కలిగింది. అందమైన ఈ హంసను వాళ్ళు గుంజుకొని ఆహారంగా పట్టుకుపోతారేమోనని అనుమానపడ్డాడు. అందుకని పక్కనే ఉన్న ఒక పొదలో దాన్ని దాచిపెట్టి దూరంగా వెళ్ళి నిలబడ్డాడు బోయవాడు. విచిత్రమేమంటే ఆ పొదలోపలి గడ్డిలో సంజీవకరణి మూలిక ఒకటి ఉన్నది. ఆ మూలికా స్పర్శతో ఆడహంసకు ప్రాణం వచ్చింది. ఇంకేం, ఒక్క క్షణమైనా ఆగకుండా అది రివ్వున ఎగురుకుంటూ గగన మార్గంలో వెళ్ళిపోయింది. వేటగాడు గుడ్లప్పగించి ఇదంతా చూస్తున్నాడు. ఇదిలా ఉండగా మగహంస అలా పోయి కొంత దూరంలో ఒక తామర కొలను చూసింది. అందులో కొన్ని హంసలు ఉన్నవి. వాటి దగ్గరికి చేరి తన గోడు వినిపించింది మగహంస. ఆ హంసలు ఈ కొత్త హంసను ఓదార్చి తమ గుంపులో కలుపుకున్నాయి. అయితే ఈ మగహంస దురదృష్టం అక్కడికి కూడా తరుముకుంటూ వచ్చింది. తెల్లవారక ముందే మరో బోయవాడు కొలను పక్కనే వల పన్ని వెళ్ళిపోయాడు. ఈ హంసలన్నీ ఆహారం మీద ఆశతో వల్లో చిక్కుకుని పోయాయి. బయటపడే మార్గం లేక ప్రాణభయంతో గిలగిలా కొట్టుకుంటున్నవి. ఇంతలో సంజీవకరణితో బ్రతికిన ఆడహంస తన భర్తను వెతుక్కుంటూ ఈ తామరకొలను వద్దకు వచ్చింది. వలలో చిక్కిన తన భర్తను గుర్తుపట్టింది. తాను ఎట్లా బ్రతికినది భర్తతో చెప్పింది. మగహంస కన్నీళ్లు పెట్టుకొని, దగ్గరికి రాకు, ఇది వల, మేము ఇందులో చిక్కుపడిపోయాము, దూరంగా వెళ్ళిపో అని హెచ్చరించింది. ఆడహంస భర్తను బ్రతికించుకునేందుకు ఏదైనా మార్గం ఆలోచించింది. అప్పుడు దానికి ఒక ఉపాయం స్ఫురించింది. ఈ వల ఒక చెట్టు పక్కనే పరచబడి ఉంది. ఆ చెట్టు మీద ఒక కోతి కూర్చొని ఉంది. ఆడహంస వేగంగా పోయి ఆ కోతి కంటిని పొడిచింది. కోతి చెట్టు మీద నుంచి బాధతో కింద పడిపోయింది. సరిగ్గా అది వల మీదే పడింది. దాని కాళ్ళు వలలో చిక్కుకుంది. ఇంక ఊరుకుంటుందా?
వలనంతా కొరికి చిందరవందర చేసేసింది. వలలో చిక్కుకున్న హంసలన్నీ రివ్వుమని ఎగురుకుంటూ బయటకి వచ్చాయి. ఇలా చక్కని ఉపాయంతో ఆడహంస తన భర్తను విడిపించుకొని భర్తతో కలిసి ఎక్కడికో వెళ్ళి చాలా కాలం సుఖంగా జీవించింది. కథ సమాప్తం. ఈ కథ మీకు నచ్చిందనుకుంటాను. నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.